హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోడీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మా ఇంట్లో ఉన్న ఒక అద్భుతమైన మొక్కను మీకు పరిచయం చేస్తాను. మీలో చాలా మందికి ఈ మొక్క గురించి తెలిసే ఉంటుంది. నేను వాళ్ళ కోసం ఈ వీడియో. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మొక్క సర్వరోగ నివారిణి అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ మొక్క ఏంటి అంటే రణపాల మొక్క. అయితే ఈ మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అనేది నేను మీతో షేర్ చేస్తాను. కన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ బ్లాగ్స్. చాలా మంది వాళ్ళ ఇళ్లలో ఈ మొక్క ఉన్నా కూడా ఏదో పిచ్చి మొక్కలాగా, ఏదో షో ప్లాంట్ లాగా దాని యూజెస్ తెలియక అలా వదిలేస్తున్నారు. అలాంటి వాళ్ళని నేను చూశాను కాబట్టే నేను ఈ వీడియో అనేది మీకోసం చేస్తున్నాను. ఈ మొక్క చూడడానికి ఇలా ఉంటుంది. ఈ ఆకు చూశారు కదా. ఈ మొక్కలో ఉండే ఇంకొక విశిష్టత ఏంటి అంటే, ఈ ఆకు ఎడ్జెస్ ఉన్నాయి కదా, దీని నుంచే మనకి కొత్త మొక్క అనేది తయారైపోతుంది. ఈ మొక్క మనం పెంచుకోవాలి అంటే మొక్కే అవసరం లేదు, ఒక ఆకు ఉన్నా కూడా ఈజీగా పెరిగిపోతుంది. ఈ ఆకు అనేది, ఈ చెట్టుకున్న ఆకు అనేది రాలి పక్కన పడిపోయి మట్టిలో పడిపోయినా కూడా అది ఈజీగా మనకి గ్రో అయిపోతుంది అనమాట. మనం డైలీ వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ చూసారు కదా, ఈ మొక్కలు అనేవి ఇలా పెరిగినవి. ఈ ఆకు రాలిపోయి పక్కన పడడం వల్ల ఈ మొక్క అనేది పెరిగింది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ మొక్క చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు కనుక డైలీ పరగడుపున ఈ ఆకుని 1 లేదా 2 ఆకులు తినగలిగారు అంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. మీరు కనుక ఇలా డైరెక్ట్గా తినలేను అంటే ఒక గ్లాస్ వాటర్లో ఒక 2-3 ఆకుల్ని తీసుకుని బాగా మరిగించుకుని వాటర్ కొంచెం చల్లారిన గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసేయచ్చు. అయితే వీటిని ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి కూడా నేను వీడియో లాస్ట్లో రెసిపీస్ అనేవి మీకు పెడతాను, స్కిప్ చేయకుండా చూడండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు తీసుకున్నా కూడా స్టోన్స్ అనేవి రాకుండా ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. మీ ఆకు డైరెక్ట్గా తిన్నా కూడా మనకి చేదులాగా అలా ఏమి ఉండదు, ఆకు తిన్న పసరు ఫీలింగ్ కూడా ఉండదు. ఇది ఎలా ఉంటుంది అంటే, మనం చిన్న ఉసిరికాయలు తింటాం కదా, ఆ ఉసిరికాయ తిన్నట్లే ఉంటుంది, లైట్గా వగరు ఉంటుంది అంతే. అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. డైలీ ఎవరైనా సరే తాగొచ్చు, లేదంటే తినొచ్చు. డైలీ చేసుకుని తాగడం కన్నా తినడం ఈజీ కాబట్టి మనం ఈజీగా తినొచ్చు. ఎందుకంటే టేస్ట్ కూడా మనకి తినేటట్లే ఉంటుంది. నేను మీకు తిని కూడా చూపిస్తాను ఈ ఆకుని. మీరు కనుక డైలీ తినలేకపోతున్నాము అనుకుంటే కనుక ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ అయినా సరే ఈ ఆకుని తినడానికి ట్రై చేయండి. అలానే చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్కి కూడా ఇది ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అంత బాగా యూజ్ అవుతుంది ఇది. అలానే ఏమైనా దెబ్బలు తగిలినా కూడా ఈ ఆకుని నూరుకుని పేస్ట్ లాగా చేసుకుని కొద్దిగా పసుపు కలుపుకుని ఎక్కడైతే మనకి దెబ్బ తగిలిందో అక్కడ అప్లై చేసేసుకుని 1-2 రోజులు రిపీటెడ్గా మనం ఈ ఆకు పేస్ట్ని అక్కడ పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా ఆ దెబ్బ అనేది తగ్గిపోతుంది. అలానే కొంతమంది ఈ ఆకుని కాల్చుకుని కూడా దెబ్బ మీద డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటారు, అలా కూడా చేయొచ్చు. అలానే గోరు చుట్టులు అని చెప్పి వస్తూ ఉంటాయి కదా, అలా వచ్చినప్పుడు భరించలేని పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఆకుని పేస్ట్ లాగా చేసుకుని పసుపు కలుపుకుని పేస్ట్ లాగా చేసుకుని ఎక్కడైతే గోరు చుట్టు వచ్చిందో అక్కడ పెట్టేసుకుని పైన ఒక క్లాత్ కట్టేసుకుని అలా పెట్టుకుని 2 to 3 days పెట్టుకున్నా కూడా గోరు చుట్టు అనేది తగ్గిపోతుంది. పెయిన్ చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఈ టిప్ అనేది పర్సనల్గా మా మమ్మీ మీకు చెప్పమన్నారు. ఎందుకంటే మా మమ్మీకి గోరు చుట్టు వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ వాడినా కూడా తగ్గని పెయిన్ ఇది పెట్టుకుంటే తొందరగా రిలీఫ్ వచ్చింది అని చెప్పేసి చెప్పింది. అలానే షుగర్ పేషెంట్స్కి, పైల్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా నీట్గా మెయింటైన్ చేస్తుంది. చాలామందికి చర్మ సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా, మన బాడీ మీద ర్యాషెస్ రావడం కానీ, అలాంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాలు ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. వాళ్ళు కూడా ఈ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆకు తినొచ్చు, లేదంటే ఆకు రసమైనా తాగొచ్చు. ఈ రణపాల కషాయం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అందులో 2-3 రణపాల ఆకుల్ని శుభ్రంగా కడుక్కుని ఇలా తుంచుకుని వేసుకోవాలి. 10 నిమిషాలు వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఆకులు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా వడకట్టుకుని తాగేసేయడమే. మీరు కావాలి అంటే ఇందులో కొంచెం నిమ్మరసం అలానే హనీ కూడా వేసుకోవచ్చు. కావాలి అంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు గాయాలు పుండ్లు త్వరగా మానిపోవడానికి రాసుకునే రణపాల పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 3 రణపాల ఆకుల్ని తీసుకుని రోట్లో వేసుకుని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ పసుపుని కావాలి అంటే తర్వాత ఆకుల్ని పేస్ట్ చేసుకున్న తర్వాత అయినా సరే వేసుకోవచ్చు. దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు కూడా దంచుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకుల్లో నుంచే మనకి నీరు వస్తుంది కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆకు చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని మన గాయాల పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీకు ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ పెట్టుకోవచ్చు. అలానే గోరు చుట్టుకైతే ఇలా పెట్టుకోవాలి. వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.